వెళ్దాం, ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అని మా దేవ తండ్రి, ఈ సమయమందు మీ యొక్క మాటలు మేము ధ్యానించబోతుండగా తగిన జ్ఞానమును వివేకమును మాకు దయచేయమని ప్రాధేయపడుచున్నాం. తండ్రి, విన్న వాక్యము విడిచిపెట్టక ఆ హృదయాల్లో బదిలిపరుచుకొని వాక్యానుసారముగా నడుచుకునే మంచి మనస్సును మా అందరికి దయచేయమని వేడుకొనుచు తగిన జ్ఞానమును వాక్శక్తిని దయచేయమని ప్రార్థన క్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమె. ప్రియమైన వారులారా, సోదరులు మనకి హెచ్చరికతో కూడినటువంటి విషయాన్ని మనకి తెలియజేశారు. భక్తిహీనులు కదులుచున్న సముద్రం వల్లే ఉంటారు. మంచి మాటను మనకి పరిచయం చేశారు. అక్కడ కింద ఇంకొక మాట ఉంటుంది. అక్కడ ఆ నీళ్ళట తన యొక్క బురదని పైకి తెస్తూ ఉంటుందట, తన యొక్క మైలుని పైకి తెస్తూ ఉంటుందట. వెనక్కి వెళ్ళిపోయి మళ్ళా తిరిగి వస్తున్న సముద్రపు అలలు బురదను తీసుకొని వస్తుంటుందట, తన మైలుని తీసుకొని వస్తూ ఉంటుందట. అంటే భక్తిహీనుడు ఎలాగుంటాడు అంటే తన భక్తిహీనతని కనపరుస్తుంటాడు అని అర్థం. సముద్రంలో నీళ్లు అలల ద్వారా బయటకు వస్తూ ఊరికనే రాదట. సముద్రంలో ఉండే మైలుని, కల్మషాన్ని తీసుకొని వస్తూ ఉంటుందంట. అది బయటికి తీసుకొచ్చి చూపిస్తూ ఉంటుందట. అంటే భక్తిహీనుడు కూడా ఎలా ఉంటాడంటే, భక్తిహీనుడు తన యొక్క భక్తిహీనతని చూపిస్తూ ఉంటాడు మాట మాటికి. అది ఏ రూపంలో చూపిస్తాడో తెలియదు. ఒక భక్తిహీనుడు తన యొక్క భక్తిహీనతను ఎలా చూపిస్తాడంటే, తను ఏ రూపంలో చూపిస్తాడో తెలియదు. వాడి చేష్టలు ఎలా ఉంటాయో తెలియదు, వాడి మాటలు ఎలా ఉంటాయో తెలియదు, వాడి ప్రవర్తన ఎలా ఉంటుందో తెలియదు. కానీ ఖచ్చితంగా తన యొక్క భక్తిహీనతను ఏం చేస్తుంటాడంటే ఆ వ్యక్తి చూపిస్తూ ఉంటాడు. అక్కడ ఆ వచనం అలాగే రాయబడి ఉంది. కనుక భక్తిహీనుడు తన యొక్క భక్తిహీనతను బట్టంట అతనికి నెమ్మది ఉండదు. ఏముండదట? నెమ్మది ఉండదు. భక్తిహీనుడికి నెమ్మది ఉండదు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆలోచించాల్సినటువంటి విషయం. ఒకవేళ వాడికి అనుకూలంగా వాడు బ్రతుకుతూ అది వాడికి నెమ్మదిగా అనిపించొచ్చేమో కానీ, నిజానికైతే దేవుణ్ణి ఎరిగిన వాడై మరలా భక్తిహీనుడిగా బ్రతుకుతుంటే అలాంటి వాడికి ఖచ్చితంగా నెమ్మది అన్నట్టు ఉండదు. సముద్రం ఎప్పుడు అలలు ఆగిపోయినట్టుగా మనం ఎప్పుడైనా చూస్తామా? మన చరిత్రలో మన జీవిత కాలం అంతా సముద్రం ఒడ్డున కూర్చున్నా కూడా ఎప్పుడు కూడా ఒక 10 నిమిషాలు అలలు రాకుండా ఆగిపోయినాయి అని మనం రికార్డ్ చేయలేం. మన జీవితాంతం కూర్చున్నా సరే. ఎందుకు అలా పోల్చాడు అని అంటే, అది ఎలా అయితే నిమ్మతగా ఉండదో, సముద్రం యొక్క అలలు ఎలా నిమ్మతగా అయితే ఉండవో, భక్తిహీనుడికి కూడా వాడికి నిమ్మతి ఉండదు, ఎందులో తృప్తి ఉండదు, ఎందులో ఆనందం ఉండదు, ఏ విషయంలోనూ సంతోషం ఉండదు, ఏ విషయంలోనూ సమాధానం ఉండదు. దేవుని దగ్గరకు వచ్చినా సమాధానం ఉండదు, ప్రార్థన చేసుకున్నా సమాధానం ఉండదు, ప్రభువును నమ్ముకున్నా సమాధానంగా ఉండదు. కారణం ఏంటంటే భక్తిహీనుడు తన యొక్క ప్రవర్తన అలాంటిదే, తన యొక్క జీవితం అలాగనే కొనసాగిస్తాడు. అయితే మనము ఒక భక్తిపరుడుగా హెచ్చరిక కలిగి దేవుని యందు భయము భక్తి కలిగి మనం జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. అందుకే అనేక మంది సహోదరుల ద్వారా దేవుడు వర్తమానాన్ని మనకి వినిపిస్తున్నప్పుడు ఈ హెచ్చరిక కానీ ఆదరణ కానీ మనం క్షేమాభివృద్ధి చెందడానికి లేఖనాలు మనకు బోధిస్తున్నప్పుడు వాటిని జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. గత 2-3 వారాల నుంచి ఈ లోక సువార్త 1వ అధ్యాయంలో మనం చెప్పుకుంటూ వస్తున్నాం. గత వారంలో బాప్టిజం ఇచ్చి యోహాను గారి గురించి మనం ప్రారంభించాం. ఆయన యొక్క వివరణ, ఆయన ఎలా పుట్టాడు, ఆయన పుట్టిన తల్లిదండ్రుల పేర్లు అవన్నీ కూడా గత వారం మనం విన్నాం. జకర్యా ఎలిజబెత్ల యొక్క పుత్రుడు బాప్టిజం ఇచ్చి యోహాను. ఈ బాప్టిజం ఇచ్చి యోహాను గారు, ఈయన యొక్క జననం గురించి గ్రంథంలో ఎప్పుడు రాయబడి ఉంది, ఈయన యొక్క జననం యొక్క గొప్పతనం ఎలాంటిదో మనం ఆలోచన చేయాలి. బాప్టిజం ఇచ్చి యోహాను గారు పుట్టక ముందు సుమారు 300 సంవత్సరాల క్రితం రాయబడిన మలాకీ గ్రంథంలో రాయబడింది యోహాను గారి గురించి. అలాగే బాప్టిజం ఇచ్చి యోహాను గారు పుట్టక ముందు 600 సంవత్సరాలకు ముందు యెషయా గ్రంథంలో కూడా
వ్రాయబడింది. ఈ ప్రవచన మాటల్ని ఒకసారి చదువుకుందాం. మలాకి గ్రంథము తీయండి. మలాకి గ్రంథము మలాకి గ్రంథము 4వ అధ్యాయము 4, 5, 6 వచనాలు చదువుదాం. బాప్తిజం ఇచ్చి యోహాను గారి గురించి ప్రవచనం అంటే ఈయన పుడతాడు అనేటువంటి విషయాన్ని ముందుగానే దేవుడు తన గ్రంథంలో రాయించాడు. అది ఎన్ని వందల సంవత్సరాలకు ముందు రాయించాడంటే మలాకి గ్రంథము యోహాను గారు పుట్టక ముందు 300 సంవత్సరాలకు ముందు ఇశ్రాయేల్ ప్రజలకి చివరగా వ్రాయబడినటువంటి గ్రంథం ఇది మలాకి గ్రంథం. ఈ మలాకి గ్రంథం రాసిన తర్వాత మరలా ఇశ్రాయేల్ ప్రజలకి దేవుని యొక్క వాక్కు ఈ భూమి మీదకి రాలేదు. ఎన్ని సంవత్సరాలు రాలేదంటే సుమారు 300 సంవత్సరాలు. 300 సంవత్సరాలు మలాకి గారి తర్వాత మరలా బాప్తిజం ఇచ్చి యోహాను గారి చేతనే దేవుని యొక్క వాక్కు ఈ లోకం మీదకి రావడం అనేది జరిగింది. దానికి మలాకి గ్రంథానికి మధ్యకాలము 300 సంవత్సరాలు. తలల కింద బైబిల్ తీసేయమ్మా. ఈ మలాకి గ్రంథం రాసిన తర్వాత 300 సంవత్సరాలు తన ప్రజలతో దేవుడు మాట్లాడలేదు. 300 సంవత్సరాలు. ఒకరోజు 2 రోజులు కాదు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు. మలాకి గ్రంథం పూర్తయిన తర్వాత దేవుడు తన ప్రజలతో 300 సంవత్సరాలు మాట్లాడలేదు. దాన్ని డార్క్ పీరియడ్ అని కూడా, చీకటి దినాలు అని కూడా మరి పెద్దలు చెప్తా ఉంటారు. ఎందుకు అంటే ఈ 300 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజల్ని కానీ ప్రపంచాన్ని కానీ పరిపాలించింది ఎవరు అంటే గ్రేకీయులు. ఎవరట? 3వ మహాసామ్రాజ్యమైనటువంటి గ్రేకీయులు ప్రపంచాన్ని పరిపాలించారు. ఈ గ్రేకీయులు పాలన వచ్చిన తర్వాత ఇశ్రాయేల్లో ఉన్నటువంటి ఆ యెరూషలేము పట్టణము కానీ, లేకపోతే యెరూషలేములో ఉన్న దేవాలయము కానీ, దేవాలయంలో పరిశుద్ధ బలులను అర్పించే బలిపీఠం మీద వీరు పందిని బలి ఇచ్చేస్తారు. ఏమిస్తారట? పందిని బలి ఇస్తారు. తీసుకుని వచ్చి అపవిత్రమైన దానిని తీసుకుని వచ్చి ఇశ్రాయేల్ ప్రజలకి, దేవునికి అపవిత్రంగా ఎంచబడిన పందిని తీసుకొని వచ్చి ఈ గ్రీకులు ఏం చేస్తారంటే యెరూషలేములో ఉన్న దేవాలయంలో ఉన్న పరిశుద్ధమైన బలిపీఠం మీద ఆ అపవిత్రమైనది ఎప్పుడైతే వాళ్ళు అర్పించారో అక్కడ నుంచి ఈ ప్రపంచం మొత్తం వారి కైవశం అయిపోయింది. ఇశ్రాయేల్ ప్రజలు ప్రపంచ వ్యాప్తంగా చెల్లా చెదర వెళ్ళిపోయారు. ఇక వాళ్ళు ప్రపంచంలో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు వెతికారంట, దేవుని వాక్కు ఎక్కడైనా వినపడుతుందేమో మా కొరకని. కానీ 300 సంవత్సరాలు మరలా బాప్తిజం ఇచ్చి యోహాను గారు అరణ్యంలో కేక వేసేదాకా మరలా దేవుని స్వరం ప్రజలకి దేవుడు వినిపించలేదట. అది 300 సంవత్సరాలు దేవుడు వారితో మాట్లాడడం అనేది ఆపేశాడు. అంటే మలాకి గ్రంథంలో బాప్తిజం ఇచ్చి యోహాను గారి గురించి రాసే సమయంలో 300 సంవత్సరాలకు ముందుగానే ఈ మాటను రాయించారు. ఒకసారి మనం చూద్దాం. మలాకి గ్రంథము 4వ అధ్యాయము 4, 5, 6 వచనాలు. హేరోబు కొండ మీద ఇశ్రాయేల్ అందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును, దాని కట్టడలను, విధులను జ్ఞాపకము చేసుకుని, యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాకమునుపు నేను ప్రవక్తకు ఏలియాను మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపింపకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములు తండ్రుల తట్టును త్రిప్పును అనేటువంటి మాట రాశాడు కదా. ఈ మాట లూకాసు సువార్త మనం ఇందాక చదివిన వాక్యపడిన భాగం 1వ అధ్యాయం 8 నుంచి వచనాల్లో ఈ జకర్యాకు దేవదూత మాట్లాడుతూ నీకు పుట్టబోయేటువంటి బిడ్డ ఎలాంటి వాడై ఉంటాడట? తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టుకును, అంతేనండి, పిల్లల హృదయాన్ని తండ్రుల తట్టుకును, అవినీతి పరులు నీతిమంతుల యొక్క ఆలోచన తట్టుకును ఆయన వారిని త్రిప్పుతాడు అనేటువంటి మాట రాసిపడింది కదా. అంటే ఈ మాట ఎవరికి వర్తించిందట? బాప్తిజం ఇచ్చి యోహాను గారికి వర్తించినటువంటి మాట.
అంటే ఈ బాప్టిజం ఇచ్చి యోహాను గారిని దేవుడు పుట్టించాలనుకున్నప్పుడు 300 సంవత్సరాలకు ముందే ఆయన నిర్ణయించుకున్నాడు అతన్ని. బాగా వినాలి మీరు. ఒక వ్యక్తిని దేవుడు ఏర్పరచుకుంటున్నాడంటే, ఒక వ్యక్తిని కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఏర్పరచుకుంటున్నాడంటే, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటో మనం ఆలోచన చేయాలి. ఆ వ్యక్తిని దేవుడు ఎలా వాడుకోవాలనుకొని ఆ వ్యక్తిని సెలెక్ట్ చేసుకుంటున్నాడు. యోహాను గారిని ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నాడు? అరణ్యంలో ప్రభు కొరకు కేక వేయాలి, ప్రభు మార్గాన్ని సరళం చేయాలి, తన యొక్క 30 సంవత్సరాల జీవిత కాలాన్ని ప్రభు కొరకు అంకితం చేయాలి. ఆయన తిన్న ఆహారం ఏంటో తెలుసా? ఆయన తిన్న ఆహారము మిడతలు, అడవి తేనె. చూద్దాం ఒకసారి మత్తయి సువార్త మనం చూద్దాం. 3వ అధ్యాయము, మత్తయి సువార్త 3వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చదువు. యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలుదట్టియు ధరించుకునివాడు, మిడతలను అడవ తేనెయు అతని ఆహారం. ఇతని ఆహారం ఏంటంటే అడవిలో మిడతలు, అడవి తేనె ఇతనికి ఆహారం. కడుపు నింపుకుంటున్నాడు. ఒంటి చర్మాన్ని ఒకదాన్ని చూసుకున్నాడు. ఎందుకు ఒంటి చర్మాన్ని ధరించుకున్నాడు తెలుసా? అసలు చర్మము వస్త్రం ఎందుకు వేసుకుంటారు అంటే, అది పర్మనెంట్ వస్త్రం. అది ఆదాము అవ్వలు దేవుని ఎడల పాపం చేసినప్పుడు వారికి సిగ్గు తెలిసిన వాళ్ళు ఏం చేసుకున్నారు? వాళ్ళు అంజురు పాకులు కట్టుకుంటారు. దేవుడు మహాప్రేమను బట్టి దేవుడు ఏం చేశాడంటే, ఆ అంజూరు పాకులు ఎంతకాలం ఉంటాయి? ఒక రోజు కూడా ఉండవు, వాడిపోతాయి. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే వాళ్ళకి చర్మము చొక్కాయల్ని చేయించాడు. చర్మము చొక్కాయల్ని దేవుడు ఎందుకు చేయించాడంటే, చర్మము కొన్ని వందల సంవత్సరాలు ఉంటుంది. ఇంకా మనం ఆలోచన చేస్తే వేల సంవత్సరాలు కూడా చర్మము ఉంటుందండి. చర్మం నాశనం అయిపోదు, చర్మం కుళ్ళు పట్టదు. చర్మాన్ని దాన్ని ఏ విధానం చేయాలో చేస్తే ఆ లెదర్ని అది కొన్ని వేల సంవత్సరాలు. ఇప్పుడు ఈ వ్రాతపత్రులు సుమారు ఒక 4000 సంవత్సరాలకు ముందు నుంచి మోషే గారి ద్వారా రాయించినటువంటి ఈ ప్రతులన్నీ కూడా, చర్మం చుట్టలు కూడా ఇటలీ మ్యూజియంలో ఉన్నాయి నేటి వరకు కూడా. యెషయా గ్రంథం కానీ, ఇర్మియా గ్రంథం కానీ, అలాగే మోషే గారు రాసినటువంటి గ్రంథాలు కానీ, అలాగే గ్రీకులో రాయబడినటువంటి మత్తయి, మార్కు, లూకా ఈ ప్రతులు ఏదైతే ఉన్నాయో, ఈ చర్మం చుట్టలు నేటికి సుమారు రాయబడి 4000 సంవత్సరాలు అయిపోయినా ఈ చర్మం చుట్టలు ఇటలీలో, రోమ్ అనే ఆ దేశంలో, ఇటలీలో మ్యూజియంలో ఉన్నాయి నేటి వరకు. అవి అంటే ఇంతవరకు ఆ తోలు చర్మాలు ఉన్నాయంటే ఆ చర్మము అన్ని సంవత్సరాలు ఉంటుంది. అది ఇప్పుడు ఆదాము అవ్వలకి చర్మం చొక్కాలు వేయించాడు. ఎన్ని రోజులు ఉంటాయండి? ఒక రోజు 2 రోజులా? వాళ్ళు ఉన్న రోజులు ఉంటాయేమో బహుశా. బాప్టిజం ఇచ్చి యోహాను గారు ఒంటి చర్మంతో ఆయన అంగి వేసుకున్నాడు. ఆయన 30 సంవత్సరాలు, నాకు తెలిసి 31 సంవత్సరం భూమి మీద బతికాడు అంతే మహా అంటే. ఎందుకంటే ప్రభువుల వారికిను బాప్టిజం ఇచ్చి యోహాను గారికి ఎంత సమయం ఉంది? వయసు 6 నెలలు మాత్రమే. 6 నెలల తర్వాత యేసు ప్రభు పుట్టాడు. 6 నెలలకు ముందు యోహాను గారు పుట్టారు. అయితే ప్రభు వారు బాప్టిజం పొందిన అతి కొద్ది కాలంలోనే యోహాను గారు చిరఛేదం చేయబడి చనిపోయాడు. అక్కడ నుంచి ప్రభువుల వారు సుమారు ఒక 2-2.5 సంవత్సరాలు భూమి మీద స్వార్థను కొనసాగించి ఈయన గారు కూడా శిలువలో మరణించారు. అంటే యోహాను గారు మహా అంటే ఒక 30-31.5 సంవత్సరం మాత్రమే భూమి మీద ఆయన బతుకుంటాడు. ఈ కాలం అంతా ఆయన ఒంటి చర్మం మీదనే ఉన్నాడు. పెద్ద పెద్ద ఊళ్ళో రాజులు వేసుకునే వస్త్రాలను ఆయన కోరుకోలేదట. రాజులు తినే ఆహారాన్ని కోరుకోలేదు. ఊర్లోకి వెళ్ళి రకరకాలైన ఆహారాన్ని తినాలన్న ఆలోచన ఆయనకు రాలేదట. ఆయన తిన్నటువంటి ఆహారం ఏంటంటే మిడతలు, తేనె. ఒకసారి ఈయన ఆ ఆహారాన్ని తినడంలో కూడా ఈయన ఉద్దేశం ఏంటంటే
దేవుని యొక్క ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి మాటని అరణ్యంలో ఉన్నా కూడా నెరవేరుస్తున్నాడండి యోహాను గారు. యోహాను గారు అరణ్యంలో ఉన్నా ఏది పడితే అది తినట్లేదు. మళ్ళా ఆయన చూడాలి, మీరు బాగా ఆలోచన చేయాలి. ఏది పడితే అది తినట్లేదు. దేవునికి వ్యతిరేకమైన ఆహారం కూడా ఆయన తినడం లేదు. ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నాడు. అక్కడ పరిస్థితి అనుకూలంగా లేదు, అరణ్యంలో ఉన్నాడు. అయినా కూడా దేవుడు చెప్పని ఆహారాన్ని తినట్లేదు. దేవుడు విధించినటువంటి, దేవుడు ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి ఆహారం మాత్రమే ఆయన తింటూ ఉన్నాడు. ఒకసారి చూద్దాం ఆ మాటను కూడా మనం. నిర్గమకాండము, లేవికాండం చూద్దాం. లేవికాండం 11వ అధ్యాయం 22వ వచనం. లేవికాండము 11వ అధ్యాయము 22వ వచనం. ఇశ్రాయేల్ ప్రజలకి ఆహారం ఏదైతే తినాలో ఏదైతే తినకూడదు అనేటువంటి నియమాన్ని దేవుడు రాయిస్తూ 22వ వచనంలో ఏమని చెప్పబడిందో ఒకసారి మనం చదువుదాం. నేత మిడత గాని, చిన్న మిడత గాని, ఆకు మిడత గాని, మిడతలలో ప్రతి విధమైనది తినవచ్చును. ఇది ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడు ఆహార అలవాట్లో ఇదొక పద్ధతి, ఇదొక ఆహారం. అంటే 3-4 రకాల మిడతలు ఉన్నాయి. మీకు తెలుసో లేదో, మిడతల్లో 3-4 రకాల మిడతలు ఉన్నాయి. కొన్ని మిడతలు ఉన్నాయి, ఎంత బలమైన మిడతలు అంటే ఒక దండు వచ్చి ఒక ఎకరా మీద కానీ వాలిందంటే అట్ట లేస్తే ఎకరాలో ఉన్న ధాన్యం లేకపోతే ఆ పచ్చ ఆకంతా తినేస్తుంది, క్షణాల్లో తినేస్తాయి. ఒక దండు వచ్చి అట్ట లేచిందంటే, లేస్తే చాలు ఆహారం మొత్తం మాయమైపోద్ది, ఆ పచ్చ ఆకంతా మాయమైపోద్ది. అంత వేగంగా తినగలిగేటువంటి మిడతల దండు. దీన్ని మనం ఎక్కడ చూడగలం? మీరు ఎప్పుడైనా వినున్నారా? ఐగుప్తు దేశంలో ఇశ్రాయేల్ ప్రజల కొరకు ఐగుప్తు దేశంలో దేవుడు వాడినటువంటి ఆయుధం అది. ఐగుప్తుల్ని భయపెట్టడానికి, ఇశ్రాయేల్ ప్రజల్ని పంపించమని ఐగుప్తుల్ని భయపెట్టడానికి దేవుడు తన యొక్క మిడతల దండుని పంపిస్తాడు. తన యొక్క మిడతల దండు అంట అది. ఎవరు మిడతల దండు అంట? దేవుని యొక్క మిడతల దండు అది, యెహోవా సైన్యము. ఆ మిడతల దండు వచ్చట ఐగుప్తుల యొక్క పచ్చి పొలాలన్నిటిని ఏం చేసిందంట? తినేస్తా ఉన్నాయంట. ఏ పొలంలో కూడా పచ్చిక లేదంట, మొత్తాన్ని తినేస్తున్నాయంట. ఏం తిన్నాయిరా వచ్చి అని అంటే, మిడతలు వచ్చేస్తున్నాయంట, వాలిపోతున్నాయి, తినేసి వెళ్ళిపోతున్నాయి. వాటిని అదుపు చేసే పరిస్థితి లేదు, వాటిని బంధించే పరిస్థితి లేదు. మిడతల్ని ఎవరు బంధిస్తారండి? 1-2 బంధించడానికి, మందు పెట్టి చంపడానికి. 4 రకాలైన మిడతలు ఉన్నాయి. ఈ 4 రకాల మిడతల్లో ఏ మిడతనైనా కూడా ఏం చేయొచ్చట? ఇశ్రాయేల్ ప్రజలు ఆహారంగా తీసుకోవచ్చు. ఇప్పుడు అరణ్యంలో నివాసం ఉండాల్సి వచ్చింది యోహాను గారు. యొర్దాను నది తీర ప్రాంతాల్లో ఉండాల్సి వచ్చింది. ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి యోహాను గారు ఏది దొరికితే అది తినాలనుకోవట్లేదు. ఆయన ఎంత నీతిమంతుడో మనం ఆలోచన చేయాలి. నిజంగా హేరోదు రాజు కూడా ఈయన గురించి ఒక గొప్ప స్టేట్మెంట్ ఇస్తాడు. ఆయన మంచివాడు, నీతిమంతుడు కనుక హేరోదు యోహానికి భయపడుతూ వచ్చాడు. ఎలాంటి నీతిమంతుడు అంటే, నీతిమంతుడు అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞను పాటించేవాడు నీతిమంతుడు. దేవుని యొక్క ఆజ్ఞను పాటించేటువంటి వ్యక్తి ఎవరైనా సరే వాడు నీతిమంతుడిగా తీర్చబడతాడు. బాప్టిజం ఇచ్చి యోహాను గారు తన యొక్క జీవన శైలిలో ఆయన ఆహారపు అలవాటు ఎలా ఉందంటే దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా లేదట. యోహాను గారి యొక్క అలవాటు వాక్యానికి విరుద్ధంగా లేదు. ఆయన ఎక్కడైనా ఉండని, అరణ్యంలో ఉండాల్సి వచ్చింది 30 సంవత్సరాలు. అయితే ఆయన పొరపాటుగా దేవునికి వ్యతిరేకమైనవి చాలా ఉంటాయి, అరణ్యంలో తినకూడనివి చాలా ఉన్నాయి. అయితే అవేవి కూడా ఆయన తినడానికి ఇష్టపడటం లేదు. తేనె ఆయన తినొచ్చు, అలాగే నియమించినటువంటి మిడతలను కూడా తినొచ్చు. వాటినే తింటూ ఆయన బ్రతికాడు. రకరకాలైన కోరికలను ఆయన కోరుకోలేదట. మంచి ఆహారపు అలవాట్లను అలవాటు చేసుకోవాలని ఆయన ఆశపడలేదంట.
రకరకాల పానీయాలు తాగాలని ఆయనకి ఆలోచన లేదంట. ద్రాక్షరసం అనేది ఆయన తన నోట పడనీయలేదట. అసలు ఒళ్ళోకి వచ్చినోడు కాదు కదా, ఒళ్ళోకి వచ్చినోడు కాదు, విందుల్లో వినోదాల్లో పాల్గొన్నటువంటి వాడు. ఆ కాలంలో ఇశ్రాయేల్ ప్రజలు వివాహం జరిగేటప్పుడు ప్రతి ఇంటిలో విందుతో పాటు పానీయం ఉండేది. ఏంటంటే ద్రాక్షరస పానీయం ఉండేది. కనాను ప్రాంతానికి యేసు ప్రభువుల వారు పెళ్లికి పిలువబడి వెళ్తాడు కదా, వెళ్ళినప్పుడు అక్కడ ఏమైపోద్ది, ద్రాక్షరసం అయిపోద్ది. ద్రాక్షరసం అయిపోయిన తర్వాత ప్రభువుల వారు నీళ్ళని ద్రాక్షరసంగా మారుస్తారు. అయితే ఆ వివాహంలో ఎందుకు ద్రాక్షరసం ఉంది అక్కడ అంటే, వివాహాల్లో అదొక వాళ్ళకు ఒక ఆచారం అనమాట. ద్రాక్షరసం తాగడం అనేది వాళ్ళకు ఒక ఆచారంగా ఉంది. కానీ ఈయన ద్రాక్షరసమే తాగలేదట. అలా తాగకుండా మీరు పెంచాలి అని తల్లిదండ్రులకు కూడా దేవుడు ఏం చేశాడంటే ఆజ్ఞ ఇచ్చాడు. ఒకసారి మనం వాక్యపఠన భాగాన్ని చదువుకున్నాం, దాన్ని మనం చదువుదాం. లూకా సువార్త 1వ అధ్యాయము 13వ వచనం, 1:13. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టెదవు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక. ఏమి కూడా ఆయన తాగే పరిస్థితి లేదు. పుట్టినది మొదలుకొని ఎందుకొరకైతే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో తన జీవితాన్ని ఈ లోకంలో ముగించేంత వరకు దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా బ్రతికినటువంటి ఒక నీతిమంతుడు, ఒక బలవంతుడు, ఒక బలమైన యోధుడు, దేవుని పనివాడు, దేవుని యొక్క పనిని శ్రద్ధగా చేసినటువంటి వాడే ఒక యోధుడు, బలవంతుడు. అయితే మరి ఈ యోహాను గారట తన జీవిత కాలంలో ద్రాక్షరసం తాగలేదు. అంటే ద్రాక్షరసం తాగలేదంటే ఏ విందులు వినోదాలకి పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి ఏం చేయలేదంట, ఆయన పోలేదట. సంతోషకరంగా ఆనందకరంగా జల్సాలు జరిగే ప్రదేశంలో ఆయన లేడట. అందుకే ప్రసంగి గ్రంథంలో ఒక మాట రాయబడి ఉందండి, ఆనందపడే ఇంటికి వెళ్ళడం కంటే దుఃఖపడే ఇంటికి వెళ్ళడం మేలని అన్నాడు. చూసారా, ఒక బిడ్డ పుడితే ఆ ఇంటికి వెళ్ళడం కంటే మరణించిన వారి ఇంటికి వెళ్ళడం మేలు. అంటే ఈయన ఎలా పాటిస్తున్నాడో చూడండి. యోహాను గారు ఎంత క్రమంగా వాక్యాన్ని పాటిస్తూ తన యొక్క భక్తి జీవితాన్ని అరణ్యంలో కొనసాగిస్తున్నాడు, ఊళ్ళో కాదు. ఎక్కడట, అరణ్యంలో కొనసాగిస్తున్నాడు. ఎప్పుడైనా ఊరి మీద ఆశ పెట్టుకున్నవాడు కాదు, మనుషుల మీద ఆశ పెట్టుకున్నవాడు కాదు, తల్లిదండ్రుల కుటుంబం మీద ఆశ పెట్టుకున్నవాడు కాదు. దేవుడు అరణ్యంలో ఎలుగెత్తు కేక వలె నన్ను నియమించాడు గనుక నా జీవితాన్ని అరణ్యంలోనే నేనేం చేయాలనుకున్నాడు, వెళ్ళబుచ్చాలి. రెండోదట, ఆయనకు ఏ పేరు పెట్టాలో కూడా ఎవరు నియమించారట, దేవుడే నియమించారు. అది ఇంకా ఎంత గొప్పగా ఉందండి. జకరియా ఎలిజబెత్తులకు పుట్టబోయేటువంటి ఈయనకు యోహాను అనేటువంటి నామాన్ని కూడా ఎవరు ఏర్పాటు చేశారంటే దేవుడే ఏర్పాటు చేశాడు. యెషయా గ్రంథంలో కూడా ఈయన గురించినటువంటి ప్రవచనాన్ని మనం చదువుదాం. 40వ అధ్యాయము. ఇది 600 సంవత్సరాల పూర్వం రాయబడినటువంటి గ్రంథము, క్రీస్తు పూర్వము. 40వ అధ్యాయంలో ఒకసారి మనం ఈ బాప్టిజం ఇచ్చి యోహాను గారి గురించి మనం చదువుదాం. 40వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 3వ వచనం. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళము చేయుడి. చాలు. అంటే అరణ్యములో అంట యెహోవాకు మార్గము సిద్ధపరచుడి అనేటువంటి మాట ఉంది కదా, ఇది ప్రభు అయిన క్రీస్తు వారికి రాయబడినటువంటి మాట. ఇది ప్రభు యొక్క మార్గాన్ని సరళము చేయడానికి బాప్టిజం ఇచ్చి యోహాను గారిని దేవుడు ముందుగా నియమిస్తున్నాడు. ఇక్కడ
6 నెలల ముందుగా నియమిస్తున్నాడు ఇక్కడ. అయితే 6 నెలల ముందుగా యేసు ప్రభు వారికి ముందుగా పుట్టబోయేటువంటి ఈ యోహాను గారి గురించి 600 సంవత్సరాలకు ముందుగా యెషయా గారి ద్వారా రాయబడుతుంది మాట. అరణ్యంలో యెహోవాకు మార్గము సిద్ధపరిచేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక వ్యక్తి రాబోతున్నాడు అనేటువంటి విషయాన్ని మరి యెషయా గ్రంథంలో మనం చూస్తున్నామండి. అంటే ఒక వ్యక్తి జననాన్ని కొన్ని వందల సంవత్సరాల ముందుగా దేవుడు తన గ్రంథంలో నియమించుకున్నాడంటే ఆ వ్యక్తులు లేక ఆ భక్తుల యొక్క జీవితం దేవుణ్ణి ఎంత సంతోషపెట్టేదిగా ఉందో మనం ఆలోచన చేయాలి. ఒక్కొక్కరి జీవితాన్ని చూసినప్పుడు దేవునికి ఆనందం కలగాలట. ఒక్కొక్కరి జీవితాన్ని చూసినప్పుడు, ఒక్కొక్కరి బ్రతుకును చూసినప్పుడట దేవుడికి సంతోషం కలగాలట. అందుకే చూడండి 17వ వచనంలో లూకాసు వార్త యోహాను గారి గురించి ఏమని రాయబడుద్దో ఒకసారి మనం చదువుదాం. చివరి భాగంలో లూకాసు వార్త 1వ అధ్యాయం 17వ వచనం చివరి భాగంలో, అతడు పుట్టినందున అనేకులు సంతోషించెదరు. అనేకులు ఏం చేస్తారట? సంతోషం కలుగుతుందట. అంటే ఒక భక్తుడు తన యొక్క జీవితాన్ని ఈ లోకంలో కనపరిచినప్పుడంట అనేకులకు సంతోషము, ఆనందాన్ని ఇస్తుందట. ఈరోజు యేసు ప్రభువుల వారు ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సర ఆయుష్కాలాన్ని కలిగి మరణించి వెళ్ళిపోయిన తర్వాత లోకం అంతటికి ఏమి నింపాడంట? ఆయన సంతోషాన్ని నింపాడు. ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభువునందు ఆనందించుడి అనేటువంటి మాట గ్రంథంలో ఉంది. అంటే ప్రభువునందు ఎల్లప్పుడూ మనం ఆనందించాలంటే ఎల్లప్పుడూ మనం ఆనందించే ఘనకార్యం ఏం చేశాడు ప్రభు? ఏం చేయలేదా? చేశాడు కదండి. తన జీవితాన్ని, తన ప్రాణాన్ని, సమస్తాన్ని కూడా త్యాగం చేశాడు కదా ఆయన. లోకంలో మనుషులందరి కొరకు తన జీవితాన్ని పణంగా పెట్టాడు, తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. దేన్ని కూడా ఆయన ఆశించినోడు కాదు ప్రభువుల వారు. లోకం అంతా సంతోషం వ్యక్తమైంది. లోక కళ్యాణార్థమై యేసు ప్రభు చేసినటువంటి త్యాగము ఇవాళ ప్రతి మనిషి, ప్రతి మనస్సులో సంతోషాన్ని నింపుతుంది. ప్రభువులో ఆనందించే గొప్ప కార్యాన్ని ప్రభువు ద్వారా మనకు దేవుడు అనుగ్రహించాడంటే ఇవాళ మరణిస్తూ ప్రభువుని నమ్మినటువంటి వ్యక్తి మరణిస్తే మహా ఆనందంలోనికి వెళ్ళిపోతాడండి, నరకంలోనికి వెళ్ళడు. ప్రభువుని ఆశ్రయించినటువంటి వ్యక్తి, ప్రభువులో మృతి పొందినటువంటి వాడు ఎక్కడికి చేరుకుంటాడంటే నిత్య జీవంలోనికి చేరుకుంటాడు. యేసు ప్రభువును నమ్ముట వలన మనిషికి దొరికేటువంటి గొప్పది ఏంటంటే నిత్య జీవం దొరుకుతుంది. అంటే ఇప్పుడు ప్రభువులో మనకి ఏం దొరుకుతుందట? ఆనందం. అందుకే అంటాడు, ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించుడి. ప్రభువునందు ఎల్లప్పుడూ మనం ఆనందించడానికి ఆనందపడేటువంటి గొప్ప ఘనకార్యం ఏంటంటే నీ పాపములు ఆయన రక్తము చేత కడగబడినవి. ఏమైనాయట? యేసు రక్తము చేత ప్రతి పాపము కడగబడినది. అదే లోకానికి దేవుడు అనుగ్రహించేటువంటి గొప్ప కార్యము, సంతోషము. ఏ రక్తము మనిషి యొక్క పాపాన్ని కడిగివేయలేదు, కానీ యేసు రక్తము మాత్రమే మనుషుల యొక్క పాపాన్ని కడిగివేయగలదు. మరి ప్రభునందు దేవుడు మనకు అనుగ్రహించినది ఏంటంట? ఆనందించుట. ప్రభునందు నిద్రించినటువంటి ప్రతి ఒక్కరూ మహా ఆనందంలోనికి వెళ్ళిపోతారు, శాశ్వత ఆనందంలోనికి వెళ్ళిపోతారు, నిత్య రాజ్యంలోనికి చేరుకుంటాడు మనిషి. అలాంటి గొప్ప కార్యక్రమాన్ని పరలోకమందున్నటువంటి దేవుడు ఈ భూమి మీద క్రీస్తు ప్రభువుల వారి ద్వారా ఎలా చేశాడో అలాగే క్రీస్తు ప్రభు యొక్క మార్గాన్ని ఈ లోకంలో సరళం చేయడానికి బాప్తిజం ఇచ్చి యోహాను గారిని కూడా పుట్టించేటప్పుడు 600 సంవత్సరాలకు ముందుగానే ఆయనను నిర్ణయించడం అనేది జరిగింది. ఎందుకు నిర్ణయించాడు అని అంటే యోహాను గారి యొక్క జననం నుండి మరణం వరకు తన జీవితాన్ని ఆయన ముందుగానే ఎరిగిన వాడై ఉన్నాడు దేవుడు. ఈవెన్ నా జీవితాన్ని కానీ, ఇక్కడ ఉన్నటువంటి మీ అందరి జీవితాలు కానీ, లోకంలో ఉండే ప్రతి మనిషి జీవితాన్ని ఒకసారి ముందుగా చూసేసి ఉంటాడు ఆయన.
ఒకసారి చూసేసిన తర్వాతనే బర్త్ జరుగుతుంది, పుట్టిన దినం జరుగుతుంది, పుట్టే కార్యం జరుగుతుందట. అది మీకు అర్థం అవ్వాలంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇస్సాకుకి, అబ్రహాము కుమారుడైన ఇస్సాకుకి 2 కొడుకులు పుడతారు. 2 ఎవరు? యాకోబు, ఏశావు. ఏశావు పెద్దవాడు, యాకోబు చిన్నవాడు. అయితే ఇస్సాకు భార్యకు దేవుడు ఒక మాట సెలవిస్తాడు. ఏంటంటే, అమ్మా, నీ గర్భంలో 2 జనములు కలవు, అంటే కమలలో ఉన్నారు. వాళ్ళిద్దరిలో పెద్దవాడు చిన్నవాడికి ఏమవుతాడట? దాసుడు అవుతాడు. అంటే ఈ విషయాన్ని ఎప్పుడు చెప్పాడు? వాళ్ళు పుట్టి పెద్దవాళ్ళు అయిన తర్వాత చెప్పాడా దేవుడు? తల్లి గర్భంలో ఉన్నప్పుడే, వాళ్ళు ఇంకా బయటికి రాకమునిపే వారిద్దరి జీవితాలను దేవుడు ముందుగానే చెప్తున్నాడు. అమ్మా, నీ కడుపులో 2 పిల్లలు ఉన్నారు, 2 మగపిల్లలే. ఈ 2 మగపిల్లల్లో పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు, పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు అనే మాట ఇస్సాకు భార్యకు దేవుడు చెప్పడం అనేది జరిగింది. ఎందుకు వాళ్ళ గురించి ఆయన ముందుగా చెప్పాడు అంటే, వీళ్ళిద్దరి యొక్క జీవితాలను ఆయన ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆయన ఒకసారి చూసేసినటువంటి వాడు. దేవుడు ఎలాంటి గొప్పవాడంటే, దేవుడు వర్తమాన, భూత, భవిష్యత్ కాలాలలో అవతలో ఉన్నవాడు. ఆయన ఎలాంటి వాడట? మనకైతే భూతకాలం ఉంది, వర్తమాన కాలం ఉంది, భవిష్యత్ కాలం ఉంది. కానీ దేవునికి మాత్రం అవి లేవు. ఆయన శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఉండేవాడు. ఆయనకు భూతకాలం లేదు. అంటే ఆయనకు ముందు ఇంకేమైనా కాలం ఉందా? ఆయన లేని కాలం అంటే ఏదీ లేదు. నేను లేని కాలం ఉంది, ఎందుకంటే నేను పుట్టక ముందు కాలం చాలా ఉంది. కానీ దేవుడు పుట్టక ముందు కాలం ఏమైనా ఉందా? లేదు. అందుకే ఆయన గురించి గ్రంథంలో ఏమని రాయబడి ఉంటుందంటే, ఆయన శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఉండేవాడని మాత్రమే రాయబడింది. మనకు మాత్రమే స్టార్టింగ్ ఉంది, ఎండింగ్ ఉంది. అయితే ఈ ఏశావు యాకోబుల యొక్క జీవితాన్ని ప్రారంభం నుంచి ముగింపు వరకు ముందుగానే ఎరిగిన వాడై దేవుడు ఏమని చెప్తున్నాడంటే, అమ్మ, నీ పెద్ద కొడుకు నీ చిన్న కొడుక్కి దాసుడవుతాడు. అది వాళ్ళ జీవితంలో జరిగిందా? వాళ్ళ జీవితంలో స్పష్టంగా జరిగిందండి. వారు ఇరువురు బయటకు వచ్చారు తల్లి గర్భంలోంచి, పెద్దవారయ్యారు. పెద్దవారైన తర్వాత చిన్నవాడు యాకోబేమో తల్లి మాట వింటూ చక్కగా ఇంట్లోనే ఉండేవాడు. అలాగే పెద్దవాడు తండ్రి మాట వింటూ, ఈయన పని ఏంటంటే అరణ్యంలోకి వెళ్ళి మాంసం వేటాడి, జంతువులను వేటాడి మాంసం తీసుకొని వచ్చి తండ్రికి పెట్టి తండ్రిని సంతోషపరిచే కుమారుడుగా ఈ పెద్ద కుమారుడు ఉంటూ ఉన్నాడు. ఇక్కడ ఏం జరిగిందంటే, ఒకరోజు వీళ్ళిద్దరిలో ఈ అన్నదమ్ముడు పెద్దవాడు ఏం చేస్తాడంటే అరణ్యంలోకి వెళ్ళాడు వేటాడడానికి. ఒకరోజు ఆయనకి ఏం పడలేదు, బాగా ఆలస్యం అయిపోయింది. ఇంటికి వచ్చే సమయానికి తన తమ్ముడు ఏం చేస్తున్నాడంటే ఒక చిక్కుడుగాయ కూర ఏదో వంటకం వండుతున్నాడు. వండుతూ ఉన్నప్పుడు ఈయనకి బాగా ఆకలి అయిపోతుంది అన్నకి. ఏమి వేటాడినప్పుడు ఏం దొరకలేదు కాబట్టి, అరే తమ్ముడు, నాకు ఆకలేసిపోతుందిరా, నేను సచ్చేటట్టున్నాను, నాకు ఏదైనా పెట్టరా, నేను తినాలన్నప్పుడు మరి యాకోబు ఏం చేస్తాడంటే, నీ జ్యేష్ఠత్వ హక్కుని నాకు అమ్మి వేస్తే నేను ఇస్తాను అని అంటాడు. అప్పుడు ఏశావు ఏం చేస్తాడంటే, నేను ఆహారం లేకపోతే ఈ పూట చచ్చేవాడిరా, చచ్చిపోయేవాడికి జ్యేష్ఠత్వ హక్కు ఎందుకు, అదేందో నువ్వే తీసుకో, నాకు మాత్రం ఆ కూర పడేసి నేను తినేసి బతికిపోతాను అనుకుంటాడు. అంటే నిజానికి జ్యేష్ఠత్వ హక్కు, దాని యొక్క విలువ తెలిసినవాడు యాకోబు, ఆ విలువ తెలియనివాడు ఏశావు. విలువ తెలియనివాడు అమ్మేసుకున్నాడు, విలువ తెలుసుకున్నవాడు దాన్ని సంపాదించుకున్నాడు. వీరిద్దరి మధ్య జరిగేటువంటి ఆ గొప్ప కార్యము దేవుడు ముందుగానే ఏం చేశాడంట? చూసేశాడు. ముందుగానే దేవుడు చూసేశాడు. అన్న తన తమ్ముడికి తన జ్యేష్ఠత్వ హక్కుని అమ్మి వేసుకుంటాడు ఇతను, కాబట్టి దాసుడైపోతాడు. తండ్రి దగ్గర నుంచి పొందే ఆశీర్వాదం కుటుంబంలో పెద్ద కుమారుడికే దొరకాలి. అయితే ఆ పెద్ద కుమారుడు ఆ జ్యేష్ఠత్వ హక్కుని తమ్ముడికి అమ్మి వేసుకున్నందున ఆ ఆశీర్వాదం అనేది తమ్ముడికి దొరుకుతుంది, శాపం అనేది అన్నకు వస్తుంది. కాబట్టి ఇతడు శాపంగా దాసుడిగా మిగిలిపోతాడు.
తమ్ముడు మాత్రం ఆశీర్వదింపబడి గొప్పవాడవుతాడు. అది ముందుగా వీరి జీవితాలను ఎరిగినటువంటి దేవుడు కడుపులో ఉండగానే ఏం చేస్తున్నాడు, వాళ్ళిద్దరి గురించి చెప్తున్నాడండి. దేవుడు అలాంటి గొప్ప బలవంతుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఆ భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో ముందుగా తొంగి చూడగలిగినటువంటి ఆ గొప్ప దేవుడు ఇవాళ బాప్టిజం ఇచ్చి యోహాను గారి గురించి కానీ, మోషే గారి గురించి కానీ అందరి జీవితాలను ముందుగా చూసేటువంటి వ్యక్తి అయి ఉన్నాడు. కనుక ఈ యోహాను గారి యొక్క జీవితాన్ని కూడా ఆయన ముందుగా చూసిన వాడై ఆయన ఎప్పుడు రాస్తున్నాడట, 600 సంవత్సరాల ముందుగానే నిర్ణయించుకుంటున్నాడు. ఇతను ఏలియా లాంటి స్వభావం కలిగిన వాడై నేను అతన్ని నేనేం చేయబోతున్నాను, ఆ సమయాల్లో పుట్టించబోతున్నాను. ఏలియా గారికి ఉన్నటువంటి స్వభావం ఎలాంటిదో తెలుసా? ఏలియా ప్రవక్త, ఇశ్రాయేల్ ప్రజలకు ప్రవక్త. అతడు చాలా ధైర్యవంతుడు, చాలా బలవంతుడు. 400 మంది బయలుదేవతలను పూజించే ప్రవక్తలు వస్తే ఈయన వన్ అండ్ ఓన్లీగా నిలబడతాడు యెహోవా దేవుని పక్షాన. 400 మంది ప్రవక్తలు, బయలుదేవతలను పూజించే ప్రవక్తలు ఒక పక్క ఉంటే యెహోవా దేవుని సేవకుడిగా ఈ సింగిల్ పర్సన్ మాత్రమే నిలబడతాడు, ఏలియా గారు ఒక్కడే. మీ దేవుళ్ళు మీరు మొక్కండి, మీకే ఛాన్స్ ఇస్తున్నానని చెప్పి సవాలు విసిరినటువంటి వాడు. అలాంటి బలవంతుడు, అలాంటి ధైర్యశీలి ఏలియా ప్రవక్త. అలాంటి ఆత్మ బలము, అలాంటి ఆవేశం కలిగినటువంటి ఒక వ్యక్తిని ప్రభు మార్గాన్ని సరళము చేయడానికి నేను ప్రభువుకి ముందుగా ఆయనను పంపించబోతున్నాను అని 600 సంవత్సరాల ముందుగా యెషయా గ్రంథంలో, 300 సంవత్సరాల ముందుగా మలాకి గ్రంథంలో దేవుడు వ్రాయించడం అనేది జరిగిందండి. ఇది ఎలా నెరవేర్చబడింది అంటే, ఏలియా గారికి ఉన్నటువంటి అలాంటి గట్స్ ఉన్నటువంటి స్వభావం యోహాను గారిలో మనం ఎక్కడ చూడగలం అంటే, చతుర్థాధిపతి అయినటువంటి హెరోదు, అంటే 400 సైన్యాలకి అధిపతిగా ఉన్నటువంటి హెరోదు తన తమ్ముడు భార్యని ఇతడు ఉంచుకున్నందున నిలదీస్తాడు. అతడు అవసరమైతే తలకాయ లేపేయగలడు కదండి. అలాంటి హోదా కలిగినటువంటి ఒక రాజుని అరణ్యంలో తోలిదట్టి కట్టుకొని మిడతలు తినే ఈ యోహాను గారు వచ్చి ఏమంటాడో తెలుసా? నువ్వు రాజు అయి ఉంటే, నీవు నీతిగా బ్రతికితే నీ రాజ్యంలో ఉన్న మనుషులందరూ కూడా అలాగే నీతిగా బ్రతకగలరు. నీవే నీతి తప్పి ప్రవర్తిస్తుంటే నీ రాజ్యంలో ఉన్న మనుషులందరూ ఎలా బ్రతకగలరు? కాబట్టి సవాలు విలిసిన వాడు, నిలదీసినటువంటి వ్యక్తి, ధైర్యవంతుడు. అంటే అక్కడ ఏదైనా పాపం జరుగుతుంటే ఒప్పుకోనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు, నిలదీసే బలవంతుడు యోహాను గారండి. అంటే నేను నిలదీశాడు, హెరోదు నువ్వు చేసేది మహా పాపకం, నువ్వు తప్పు అని చెప్పి నిలదీసినప్పుడు ఈ హెరోదియా ఆయన ఏమనైతే ఉంచుకొని ఉన్నాడో ఆమెను బట్టి ఏం చేస్తాడంటే యోహాను గారిని తీసుకుని వెళ్ళి చెరసాల్లో వేసేస్తాడు. కానీ చంపాలని హెరోదియా ప్రయత్నం చేసిన అవకాశం దొరకట్లేదు, తగిన సమయం దొరకట్లేదు. ఎందుకంటే ఇతడు నీతిమంతుడని, భక్తిపరుడని, దైవజనుడని ఆ ఊర్లో ఉన్నటువంటి మనుషులందరూ నమ్మి విశ్వసిస్తున్నారు. కాబట్టి ఇతన్ని అన్యాయంగా ఏదైనా చేస్తే తిరుగుబాటు వస్తుందని భయపడి ఆయన ఏమీ చేయట్లేదు. అంటే ఎలాంటి బలవంతుడు అంటే, నీతి విషయమై కూడా హెరోదును కూడా ఏం చేయగలిగినాడు అంటే నిలదీయగలిగినటువంటి వ్యక్తి. అందుకే యోహాను గారి గురించి మనం పెట్టినటువంటి టైటిల్ ఏంటంటే, యోహాను నీతి విషయమై ధైర్యం గలవాడు. యోహాను గారు నీతి విషయమై ధైర్యం కలిగిన వాడు, ఎంతటి వాడినైనా సరే నిలదీయగలిగేటువంటి ధైర్యవంతుడు. ఒకవేళ నీతి నిమిత్తము హింస పొందడానికైనా ఆయన తన దీన్ని ఒప్పించుకోగలడు, హింస పొందడానికైనా సిద్ధపడగలడు ఆయన. అంతే కదా, నీతి నిమిత్తం ఏం జరుగుద్దంట? హింసే జరుగుద్దంట. ఒక దుర్మార్గుణ్ణి, అరే నువ్వు దుర్మార్గం చేస్తున్నావు అంటే వాడు మెచ్చుకుంటాడు, మనల్ని మెచ్చుకోడు. ఒక మంచి అధికారి అయితే వాడు దుర్మార్గుడు, తన యొక్క దుర్మార్గతను బట్టి మనం అతన్ని అంటే అతను ఒప్పుకుంటాడు. మంచి అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి మనల్ని హింస పెడతాడు.
హింసపడినా పర్వాలేదు, కానీ నేను మాత్రం ఏం చేయాలనుకున్నాడంటే యోహాన్ గారు అతన్ని నిలదీయాలనుకున్నాడు. అంటే ఏలియా గారికి ఉన్నటువంటి ఆ గొప్ప స్వభావం, ఏలియా గారికి ఉన్నటువంటి ఆ గొప్ప ధైర్యము బాప్టిజం ఇచ్చి యోహాన్ గారిలో కూడా మనం చూడగలుగుతున్నాం. అలాంటి బలవంతుడు, అలాంటి ధైర్యశీలి బాప్టిజం ఇచ్చి యోహాన్ గారు. అలాగే కొన్ని విషయాలు కూడా మనం ఆలోచన చేద్దాము. నీతి విషయమై యోహాను గారు ఎలాంటి బాధలు ఆయన అనుభవించాడో, దానికి ముందుగా పౌలు గారు కూడా ఒక మాట అంటారు. ఆ మాటను కూడా మనం చదువుకుందాం. తిమోతి రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము. నేను నేరస్తున్నై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంకెళ్లతో బంధింపబడి శ్రమపడుచున్నాను. అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. అపొస్తలుడైన పౌలు గారు యేసు ప్రభువుని నమ్మిన వారిని హింసించే టైంలో ఆయనకి ఏ ఇబ్బంది లేదట. ఎప్పుడైతే యేసు ప్రభువు నిజమైన దేవుని కుమారుడు, మెస్సీగా వచ్చినటువంటి వ్యక్తి ఈయనేను అని నమ్మి ఆ సువార్తను చేస్తున్నప్పుడు ఈయనకేం కలుగుతుందట? శ్రమ. సంకెళ్లలో ఉన్నాడంట. తిమోతి గారికి పత్రిక రాసే సమయంలో ఆయన చెరసాల్లో వేయబడ్డాడు. ఆయన బంధించేస్తున్నారు. ఎందుకు బంధించారు? ఆయన చేసిన నేరం ఏంటంటే యేసు ప్రభు దేవుని కుమారుడు. లేఖనాల్లో, ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి ఆ యేసే ఈ క్రీస్తు అని లేఖనాలను వివరించి ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు ఈ శాస్త్రులు, పరిసయ్యులు, అలాగే యూదులు కొందరు కుట్ర పన్ని ఏం చేశారంటే ప్రభువుని అంగీకరించినటువంటి వారు మరి పౌలు గారిని తీసుకుని వెళ్ళి చెరసాల్లో బంధించాడు. అయితే ఈయన నీతి నిమిత్తం ఇప్పుడు ఏమి పొందుతున్నాడంట? పౌలు గారు శ్రమ పొందుతున్నాడు కదండి. నీతి నిమిత్తము శ్రమని అనుభవిస్తున్నాడు పౌలు గారు. అలాగే బాప్టిజం ఇచ్చి యోహాను గారు కూడా ఆయన నీతిని ప్రకటించడంలో నువ్వు చేసేది తప్పు అని హేరోదుని నిలదీసినప్పుడు మరి ఆయనకి దొరికింది ఏంటి అంటే చెరసాలలో వేయబడ్డాడు. కొంతకాలం చెరసాలలో వేయబడ్డాడు. కానీ ఒకరోజు తగిన సమయం వచ్చింది. ఏంటా తగిన సమయం అంటే నీతిమంతుడని గ్రహించాడు హేరోదు. కానీ అదే నీతిమంతుడిని చంపాలనే నిర్ణయం తీసుకున్నాడు. ఏం తీసుకున్నాడు? చంపాలనే నిర్ణయం తీసుకున్నాడు. ఒకరోజు ఆయనకు పుట్టినరోజు వచ్చింది. పుట్టినరోజు వచ్చినప్పుడు ఈయన ఉంచుకొని ఉన్నాడే హేరోదియా, ఈమె కుమార్తె వచ్చి నాట్యం ఆడింది. కుమార్తె వచ్చి నాట్యం ఆడిన తర్వాత ఈయన బాగా మత్తులో ఉండిపోతాడు. మత్తులో ఉండిపోయి ఈ నాట్యం ఆడిన తర్వాత ఈయన సంతోషపడి, అమ్మ నువ్వు ఏం కావాలో నువ్వు కోరుకో, నా రాజ్యంలో సగం కావాలన్నా నీకు ఇస్తాను అన్నప్పుడు ఈ కూతురు ఏం చేసిందంటే తల్లి దగ్గరికి పోదు. తల్లి దగ్గరికి పోయి, అమ్మ ఆఫర్ ఇచ్చాడు ఈయన, మరి ఏం అడగమంటావో చెప్పు. అప్పుడు ఆమె ఏం అడగమనింది? చెప్పండి ఒకసారి. చెరసాలలో ఉన్న యోహాను తల అడుగు. రాజ్యంలో సగం ఇస్తానన్నే, సగం తీసుకుని వెళ్ళిపోవచ్చు కానీ రాజ్యంలో సగం అంటే ఎంత ఆస్తి వస్తుందండి? ఇంట్లో సగం కాదు అడిగింది, రాజ్యంలో సగం. రాజ్యంలో ఎంత ఆస్తులు ఉంటాయి, ఎన్ని కోటలు ఉంటాయి, ఎన్ని పొలాలు ఉంటాయి, ఎంత సంపద ఉంటుంది, అది అడిగి తీసుకోవచ్చుగా. కానీ చూడండి, మనిషి హృదయంలో ఉండేటువంటి ఆ ఆలోచన ఏదైతే ఉందో, ఆ అభిమానం ఏదైతే ఉందో, లేకపోతే ఆ పగ ఏదైతే ఉందో, దానిని తీర్చుకోవడానికి ఈవెన్ అంత ఆస్తిని కూడా ఈమెం చేసిందట? వద్దనుకుంది. పగని తీర్చుకోవడానికి ఆస్తిని కూడా వద్దనుకుంది. ఇంకొక లాజిక్ ఏంటంటే ఈమెది సగం కాదు, మొత్తానికి ఆస్తిపరుడే మన గ్రిప్పులో ఉంటే సగంతో మనకు పనే ఉంది, ముందు మన పగ చల్లారాలి. ఏంటి ఆ పగ అంటే యోహాను గారి యొక్క తలని. అప్పుడు ఆమె తల అడిగితే కూతురు వచ్చి ఏమడుగుద్ది చెప్పండి? కూతురు వచ్చి ఏమడిగిందంటే
తల అడగమని చెప్పుద్ది తల్లి, కూతురు వచ్చి ఏం అడగమనిందో ఒకసారి మనం చూద్దాం. మార్క్స్ వార్త 6వ అధ్యాయము 27-28 వచనాలు. మార్క్స్ వార్త 6వ అధ్యాయము 27-28 వచనాలు ఒకసారి చదువుదాం. రాజు బహుగా దుఃఖపడిన కానీ తను పెట్టుకున్న ఉంటు నిమిత్తం 24 నుంచి రాజు అతని తల తెమ్మని ఆజ్ఞాపించి ఒక బంట్రోతును పంపాను. వాడు వెళ్లి శరసాలలో అతని తల కొట్టి పళ్ళెంలో అతన్ని తల పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చాను. ఆ చిన్నది తన తల్లికి ఇచ్చాను. యోహాను శిష్యుడి సంగతి విని వచ్చి సాముని సమాధిలో ఉంచాడు. 25వ వచనంలో తల్లి దగ్గరికి వెళ్ళి తల్లేమో తల అడగమంటది, ఈ వచ్చి మళ్ళీ ఆయనది ఏం చెప్పుద్దు చూడండి. 25వ వచనంలో, వెంటనే ఆమె త్వరగా రాజుని వద్దకు వచ్చి బాప్తిసం ఇచ్చి యోహాను తల పళ్ళెంలో పెట్టి ఇప్పుడే నా కప్పలింపు కోరుతున్నానని చెప్పాను. ఓకే, తల్లేమో తల అడగమంటే ఈమె వచ్చి ఏం అడుగుతుంది? తలని పళ్ళెంలో పెట్టి ఈమె ఇంకెలాంటిదో చూడండి. అంటే ఇంక ఈమె ఎలా గిఫ్ట్ అందుకోవాలని చూస్తుందో బహుశా. తల అడగమంటే ఈమె వచ్చి ఏం చేస్తుంది? కొంచెం మసాలా జోడించి తలని పళ్ళెంలో పెట్టి తీసుకొని వచ్చేయాలి. మాకు ఇప్పుడు పళ్ళెంలో పెట్టి తీసుకొచ్చి ఇవ్వాల అని కోరుకుంటాం. ఈ కూతురు ఎలాంటిదో మరి, తల్లికి మించిన కూతురు అయి ఉండొచ్చు బహుశా. మరి తల అడగమ్మా నువ్వు అంటే ఈమె వెళ్ళి తలని పళ్ళెంలో పెట్టి తీసుకోరా అని ఏమి చెప్పొద్దు రాస్తూ. అప్పుడు ఆయన బాగా దుఃఖపడి మరి ఏదేమైనా ఆయన ఇచ్చిన మాట చొప్పున అతను ఆ తల తేవడం అనేది జరిగింది. ఇక్కడ మనం ఏం ఆలోచిస్తున్నాం అంటే, ఒక నీతిమంతుని చంపినటువంటి హేరోదు ఇతడు నీతిమంతుడై ఉన్నాడని ఎరిగిన వాడై, హేరోదుకి తెలుసు ఇతడు నీతిమంతుడు మంచివాడు అని ఎరిగిన వాడై ఆయనను చంపకుండా చెరసాలలో ఉంచాడు. అయితే ఈ సమయం ఆసనమైన తర్వాత ఏం జరిగిందంటే, ఈయన బాగా తాగేసి ఇచ్చిన మాటని నెరవేర్చుకోవడం కోసం ఆయనను చంపడం అనేది జరిగిందండి. కానీ ఒక నీతిమంతుణ్ణి బాగా వినాలి మీరు, ఒక నీతిమంతుణ్ణి లేకపోతే ఒక దేవునికి సంబంధించినటువంటి ఒక వ్యక్తిని మనం గణపరచకపోతే మనకు జరిగేటువంటి ఆ భయంకరమైనటువంటి నష్టాన్ని ఒకసారి మనం ఆలోచన చేద్దాం. లూకా సువార్తను రాసినటువంటి ఆ లూకా గారే అపొస్తలుల గ్రంథాన్ని కూడా రాశారు. అపొస్తలుల కార్యము 12వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయము. ఈ అపొస్తలుల పుస్తకం కూడా లూకా గారు రాసినటువంటి పుస్తకమే. ఇందులో 12వ అధ్యాయము 12వ వచనం నుంచి 21వ వచనం నుంచి మనం చదువుదాం. 12వ అధ్యాయము. నియమింపబడిన దినము హేరోదు రాజవస్త్రములు ధరించుకుని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవస్వరమే కాని మానస్వరము కాదని కేకలు వేసిరి. 20 అతడు దేవుణ్ణి మహిమపరచనందున వెంటనే ప్రభుదూత అతను మొత్తెను గనుక ఈ హేరోదేనండి. ఏ నీతిమంతుడినైతే తలగొట్టించి చంపించాడో, ఏ భక్తిపరుణ్ణైతే అవమానపరిచాడో, నాశనం చేశాడో, అలాంటి వ్యక్తికి జరిగినటువంటి పరిణామం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఏమన్నారంటే, ఈయన మాట్లాడుతుంటే ఇది దైవస్వరం లాగుంది అని అన్నారు. అప్పుడు ఈయన ఏమైపోయాడు? తన్ను తాను హెచ్చించుకున్నాడు. ఎప్పుడైతే తన్ను తాను హెచ్చించుకున్నాడో, తన్ను తాను మహిమపరుచుకున్నాడో, వెంటనే దేవుడు తన దూతను పంపించి వాడిని ఆ సింహాసనం మీదనే చచ్చేటట్టు చేసి పురుగులు కూడా పెట్టిపోయాడు. ఒక నీతిమంతుణ్ణి అవమానపరిచినందుకు లేక చంపినందుకు, దేవుణ్ణి గణపరచకుండా, దేవుణ్ణి మహిమపరచకుండా తన్ను తాను మహిమపరుచుకున్నందుకు, తన్ను తాను గొప్ప చేసుకున్నందుకు ఈ హేరోదికి దొరికినటువంటి ప్రతిఫలం ఏంటంటే పురుగులు బట్టి చచ్చిపోవడమే. మనం బాగా ఆలోచన చేయాలండి.
దేవుణ్ణి నమ్ముకున్నటువంటి మనము ప్రతి మనిషిని గౌరవించడం నేర్చుకోవాలి. మొట్టమొదటిగా ఏం నేర్చుకోవాలట? ప్రతి మనిషిని గౌరవించడం నేర్చుకోవాలి. అది చిన్నలైనా పెద్దలైనా బయట వాళ్ళైనా సంఘం వారైనా ప్రతి ఒక్కరిని కూడా ప్రతి మనిషి ఏం చేయాలట? గౌరవించాలి. అబ్రహాం గారు దేవదూతలని ఎరగకనే వారిని గౌరవించి వారి కాళ్ళకు నీళ్ళిచ్చి చేతులు తుడుచుకోవడానికి కండవులు ఇచ్చి ఆహారాన్ని పెట్టినందుకు అబ్రహాం గారికి ఎంత గొప్ప మేలు జరిగిందండి. ఎవరికి ఆతిథ్యం ఇచ్చాడంట? అక్కడ దేవదూతలకు ఇచ్చాడట. వారు దేవదూతలని ఎరుగకనే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చినటువంటి అబ్రహాం గారికి ఎంత గొప్ప మేలులు దొరికింది. ఇవాళ పరదేశికి చేరుకుంటే పరదేశిలో విశ్వాసులకు తండ్రిగా ఎవరున్నారట? అబ్రహాం గారు ఉన్నారండి. ఈ లోకానికి వచ్చి మన కొరకు మరణించి మృత్యుంజయుడై పరలోకానికి వెళ్ళిన యేసు ప్రభు పరలోకంలో సింహాసనం అందుంటే విశ్వాసులకు తండ్రిగా పరదేశులో ఉన్నాడు అబ్రహాం గారు. ఎంత గొప్ప ఖ్యాతి అబ్రహాం గారికి దొరికింది. దేని చేత అంటే ప్రతి మనిషిని గౌరవించడం అనేది అబ్రహాం గారు నేర్చుకున్నటువంటి ఒక విద్య. అబ్రహాం గారిలో ఉన్నటువంటి సాత్వికత ఏంటంటే ప్రతి మాటని లేక ప్రతి మనిషిని గౌరవిస్తాడు. ప్రతి దానికి వినయం కలిగి ఉంటాడు అబ్రహాం గారు. ఆ వారసత్వంలో పుట్టినటువంటి వ్యక్తి ఇస్సాకు కూడా అలాంటి వ్యక్తి అయ్యి ఇస్సాకు గారు పుట్టడం అనేది కూడా జరిగింది. తన తండ్రి చంపాలని కాళ్ళు చేతులు కట్టేసి ఆ బలిపీఠం మీద పడుకోబెడుతున్న మారు పలకకుండా ఉన్నటువంటి ఒక మంచి వ్యక్తి, సుబుద్ధి కలిగినటువంటి కుమారుడు ఇస్సాక్ అనే మనం గ్రంథంలో చూడగలం. ఇప్పుడు నీతిమంతుల్ని మనం గణపరచడం లేక గౌరవించడం, దేవునికి సంబంధించినటువంటి ఒక వ్యక్తుల్ని మనం ఎప్పుడైతే మనం గౌరవిస్తామో అప్పుడు మనకు వచ్చేటువంటి మేలులు మనకి వస్తాయి. ఒకవేళ మనల్ని మనం హెచ్చించుకుంటే అయితే నేనేమంటానంటే దేవుడు అంటున్నాడంటే మిమ్ములను తగ్గిస్తాను. తను తాను హెచ్చించుకున్నవాడు ఏమవుతాడట? తగ్గింపబడను. నువ్వు హెచ్చించుకుంటావా? బబులోనియన్ చక్రవర్తి నెబుకద్నెజరు హెచ్చించుకుంటాడు తన్ను తాను. అయితే 7 సంవత్సరాల పాటు దేవుడు ఏం చేశాడు? అతన్ని ఏం చేశాడు చెప్పండి? అరణ్యంలోనికి పంపించి పశువు వలె గడ్డి మేసేటట్టు చేశాడండి. ప్రపంచం అంతటిని నా చేతిలో పెట్టింది సర్వశక్తి కలిగిన దేవుడని దేవుణ్ణి మహిమపరచకుండా నేను పట్టుకున్న నా కత్తె ఈ రాజ్యం మొత్తం నా చేతిలోకి రావడానికి కారణం అని అనుకున్నాడండి. అదొక్కటి అనుకున్నాడు. ఆ ఒక్క మాట కారణాన్ని బట్టి దేవుడు అతన్ని పశువుల మనస్సునిచ్చి అరణ్యంలో పంపించి 7 సంవత్సరాల పాటు గడ్డి మేస్తూ బతికేటట్టు చేశాడు. మనల్ని మనం గొప్ప చేసుకోవడం కాదు, కానీ మనల్ని మనం దేవుని సన్నిధిలో ఏం చేసుకోవాలంట? తగ్గించుకోవాలి. ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో అప్పుడు మనల్ని దేవుడు ఏం చేస్తాడంట? హెచ్చిస్తాడు. ఒకసారి ఈ హేరోదు తన యొక్క ఆస్తిని బట్టి, తన యొక్క బలాన్ని బట్టి, తన యొక్క అధికారాన్ని బట్టి అతడు ఉప్పొంగాడు. అయితే దేవుడు తన యొక్క మాటల్లో మనకి ఒక 2 వచనాలు మనకి వివరిస్తున్నారు. ఆ మాటను మనం చూద్దాం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం చదవదాం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం ఒకసారి మనం చదవదాం. యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును, ద్రోహుల మూర్ఖ స్వభావము వారిని పాడు చేయును. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. ఏది మరణం నుండి రక్షిస్తుందట? నీతి మరణం నుండి రక్షిస్తుంది. యథార్థత మరణం నుండి రక్షిస్తుంది. దేవుని యందు భయము భక్తి మరణం నుండి రక్షిస్తుంది. దేవునికి లోబడే తత్వమే మనల్ని రక్షిస్తుంది. ఆస్తి అక్కరకు రాదంట. ఉగ్రత దినమందు ఆస్తి వస్తుందా అండి? రాదు.
1,00,000 కోట్ల అధిపతి గాలిలో కాలిపోయాడు. 1,00,000 కోట్లకు అధిపతి. ప్రపంచం మొత్తంలో ఏది కావాలనుకుంటే అది తన అరచేతుల్లో పెట్టుకోగలిగినటువంటి వ్యక్తి గాల్లోనే కాలి బూడిదైపోయి కట్టయిపోయాడు. ఉగ్రత దినమందు నీ ఆస్తి, నీ జ్ఞానము, నీ అధికారము, నీ బలము అక్కరకు రాదు. ఎందుకంటే ఉగ్రత కురిపించేది మనిషి కాదు, పరలోకమందున్న దేవుడు. ఉగ్రతను కురిపించేవాడు దేవుడు గనుక దేవుని చేతుల్లో నుంచి తప్పించగలిగే నాదుడు ఎవడైనా ఉన్నాడా? ఆ మాటే గ్రంథంలో రాశాడండి. నా చేతుల్లో నుంచి తప్పించగలిగేవాడు ఎవడైనా ఉన్నాడా? కొరింథీ పత్రికలో రాశాడు. ఆయన చేతుల్లో నుంచి విడిపించడానికి ఎవరికి బలం లేదట. అలాంటి బలవంతుడు దేవుడు. ఆయన ఉగ్రతను కురిపిస్తే ఆ ఉగ్రత నుంచి నీవు నమ్ముకున్న బలం కానీ, నీవు నమ్ముకున్న ఆస్తి కానీ, నువ్వు చదువుకున్న చదివి కానీ, నీకున్న అధికారం కానీ ఏది కూడా అక్కరకు రాదు. అంటే అది ఉపయోగపడదు అని అర్థం అండి. మరి ఏది మాత్రం ఉపయోగపడుతుందంట? యోహాను గారు నీతిమంతుడై ఒకవేళ చెరసాలలో శిరచ్ఛేదం చేయబడిన ఆయన మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడట? పరదేశికి వెళ్ళిపోయాడు. దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు. అబ్రహాము దగ్గర ఉండేటువంటి ప్రదేశానికి వెళ్ళిపోయాడు. నెమ్మది పొందడానికి వెళ్ళిపోయాడు. అయితే హేరోదు ఎక్కడికి వెళ్ళాడట? హేరోదు పురుగులు పట్టి చచ్చాడు. చచ్చాక నరకాన్ని కూడా చేరుకున్నాడు. ఇక్కడ చచ్చేటప్పుడు పురుగులు పట్టాడు. ఈ శరీరాన్ని విడిచిన తర్వాత నరకానికి చేరుకున్నాడు. చూడండి ఎంత చక్కని మాటలు దేవుడు తెలియజేస్తున్నాడు అండి. 3వ వచనంలో యథార్థవంతుల యథార్థత వారికి ఏం చూపిస్తుందట? త్రోవ చూపిస్తుంది. యథార్థవంతులకి, యథార్థంగా ప్రవర్తించేటువంటి వ్యక్తికట దేవుడు వారికి చక్కని త్రోవ చూపిస్తాడంట. నువ్వు యథార్థంగా కానీ ప్రవర్తిస్తుంటే నువ్వు ఎటు వెళ్తే నీకు మేలు జరుగుద్ది, ఎటు వెళ్తే నువ్వు ధన్యురాలు అవుతావు. నువ్వు ఏ మార్గం గుండా వెళితే నీవు పరలోకానికి చేరుకుంటావో ఆయన త్రోవ చూపేవాడు దేవుడై ఉన్నాడు. అయితే నువ్వు యథార్థంగా ప్రవర్తించినప్పుడే, యథార్థంగా మనం ప్రవర్తించినప్పుడు తండ్రిని యథార్థంగా మనం ఆరాధించాలి. ఆత్మతో సత్యముతో మనం యథార్థంగా ఆరాధించే వారమై ఉన్నాం. అప్పుడు మనకి ఏం చూపిస్తాడంటే దేవుడు మార్గాన్ని చూపిస్తాడు. ద్రోహులు మూర్ఖ స్వభావము వారిని ఏం చేస్తుందట? పాడు చేస్తాయి. ద్రోహులు మూర్ఖ స్వభావం. మూర్ఖులు ఉంటారు కొందరు, వారి స్వభావం మూర్ఖంగా ఉంటుంది. ఎవరు చెప్పినా వినరు. మేము చేయాలనుకున్నదే మేము చేస్తాం, అంతే. మాకు నచ్చిందే మేము చేస్తాం. ఒకరు చెప్పిన మంచి మాట దాన్ని మనం పాటిద్దాం అనే ఆలోచన ఉండదండి. నేను అనుకున్నదే చేస్తాం. దానిని మూర్ఖ స్వభావం అంటాడు. ఆ మూర్ఖ స్వభావం వారిని ఏం చేస్తుందట? బాగుపరుస్తుందా? పాడు చేస్తుంది. దేవుడు ఒక మాట చెప్తాడు, నీవు ఆయన యందు భయభక్తులు కలిగి జీవించిన ఎడల, నా కట్టడలను అనుసరించిన ఎడల నీవు బ్రతికెదవు. ఐగుప్తులో ఉన్నటువంటి వారి ఆచారం నువ్వు చేయకూడదు. కనాను ప్రాంతంలో ఉన్నటువంటి వారి ఆచారము నువ్వు చేయకూడదు. అయితే నేనిచ్చేటువంటి ఆజ్ఞలను, కట్టడలను నీవు అనుసరించిన ఎడల నీవు బ్రతికెదవు. ఆ మాటని గన మనం విన్నట్లయితే ఖచ్చితంగా మనం బ్రతికేటువంటి పరిస్థితి ఉంటుంది. బాప్టిజం ఇచ్చేటువంటి యోహాను గారి గురించి మనం గత వారం నుంచి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఆయన తన జీవితాన్ని ఈ లోకంలో చిన్న ఆయుష్ కాలం కలిగి జీవించాడు. అయితే ఆ చిన్న ఆయుష్ కాలంలో దేవుణ్ణి ఎక్కువగా సంతోషపరిచాడు. ఏం చేశాడంట? ఎక్కువగా సంతోషపరిచాడు. ఆయన యోహాను గారి గురించి ఎక్కువగా సంతోషపడ్డాడు, ఎక్కువగా ఆనందపడ్డాడు. ఎందుకంటే లేఖనాలని నెరవేర్చే కుమారుడుగానే ఆయన జీవించాడు. ఆయన ఆహారపు అలవాట్లు కానీ, ఆయన ఆలోచనలు కానీ ఇవన్నీ కూడా దేవునికి తగ్గట్టుగానే ఉన్నాయి తప్ప దేవునికి వ్యతిరేకంగా ఏది కూడా ఆయన చేసినటువంటి వ్యక్తి కాదు. ఏది పడితే అది తిన్నవాడు కాదు, ఏది పడితే అది తాగినవాడు కాదు, ఏది పడితే అది మాట్లాడినవాడు కాదు. దేవుని రాజ్యం గురించి ప్రకటించిన వాడు, క్రీస్తుని గురించి, క్రీస్తు మార్గాన్ని గురించి ముందుగా చెప్పినటువంటి వ్యక్తి. చిన్న ఆయుష్ కాలమే ఆయన బ్రతికాడు. అయితే ఆయన దేవుణ్ణి ఎక్కువగా సంతోషపరిచాడు.
రెండోది ఏంటంటే ఆయన ఎంత గొప్పవానిగా ఈ లోకంలో జీవించబోతాడని ముందుగా ఎరిగిన వాడై ఆయన పేరుతో కూడా రాయబడింది గ్రంథంలో. ఆయన ముందుగానే ఆయన గురించి రాయబడుతుంది. ఇవాళ మనందరి గురించి కూడా బాగా వినాలి మీరు, మనందరి గురించి కూడా ఆయన ముందుగానే నిర్ణయించుకున్నవాడై నాకు జీవితాన్ని ఇచ్చాడు. నా జీవితాన్ని చూసినప్పుడు ఆయనకు సంతోషం కలగాలనే నాకు జీవితాన్ని ఇచ్చాడు. మీ అందరికీ జీవితాలను ఇచ్చాడు. మీ అందరి జీవితాలను కూడా చూసి ఆయన ఏమవ్వాలంటే ఆయన సంతోషపడడానికి మీకు కూడా జీవితాన్ని అనుగ్రహించాడు. ఊరకనే మీకు జీవితాలను మామూలుగా ఇవ్వలేదండి, మామూలుగా ఇవ్వలేదు మీకు. ఇర్మియా గారు అదే అంటాడు. చివరిగా మనం ముగించుకుందాం ఇర్మియా గారి గురించి. ఆయన చిన్న బాలుడిగా ఉంటాడు. లక్షలాది మంది ఇశ్రాయేల్ ప్రజలకు తన మాటను బోధించడానికి వెళ్ళు అన్నప్పుడు, అయ్యా నేను పసిబాలుడిని, నేను బోధించాలంటే ఎలా అయ్యా వాళ్ళు నన్ను చంపేస్తారేమో అంటే, లేదు లేదు, ఈ పని కొరకు నిన్ను నేను ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నానంటే నీవు తల్లి గర్భములో రూపింపబడక మునిపే నేను ఏర్పాటు చేసుకున్నాను. ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడంట? తల్లి గర్భంలో రూపింపబడక మునిపే, తండ్రిలో ఉన్నప్పుడే ఏర్పాటు చేసుకున్నావు. నువ్వు తల్లి గర్భంలోకి పోకముందే నిన్ను నేను ఈ పని కొరకు ఏర్పాటు చేసుకుంటే ఇప్పుడు పోనంటావేంటి అంటే ఒక ఇర్మియా గారి గురించేనా అలా గ్రంథంలో రాయబడిందంటే కాదండి, మనందరి గురించి కూడా రాయబడింది. ఒక యేసేవు యాకోబు గారి గురించేనా అంటే కాదండి, మనందరి గురించి కూడా అలాగే రాయబడింది. తల్లి గర్భంలో నన్ను మాత్రమే అండంలోనికి పంపి పిండంగా మార్చి బ్రహ్మాండమైన రూపాన్నిచ్చి 9 నెలలు గర్భంలో కాపాడి తల్లి కడుపులో నుంచి బయటికి రప్పించింది నన్ను రప్పించాలని దేవుడు కోరుకున్నాడు. అందుకే దావీదు గారు అంటారు, నా తల్లి గర్భమందు నన్ను రూపించిన వాడవు నీవే, నన్ను రూపించిన వాడవు నీవే. కోటాను కోట్ల మంది వెళ్తారంట తండ్రిలో నుంచి తల్లిలోకి. ఫర్ ఇన్ఫర్మేషన్, తండ్రిలో నుంచి తల్లిలోకి కొన్ని లక్షల జీవ కణాలు వెళ్తాయట. ఈ లక్షల జీవ కణాలలో తల్లి కడుపులో అండం నెలకు 2 సార్లు విడుదలైనప్పుడు ఆ అండము ఒక శుక్ర కణానికి మాత్రమే అవకాశం ఇస్తుంది. మిగిలిన లక్షల శుక్ర కణాలన్నీ నేల రాలిపోతాయి. ఈ లక్షల శుక్ర కణాలలో ఒక వ్యక్తిని మాత్రమే ఆ అండానికి అవకాశం ఇస్తుంది. ఆ వ్యక్తి ఎవరు అంటే నేనై ఉన్నాను, ఇక్కడ ఉన్నటువంటి మీరు కూడా అయి ఉన్నారు. ఆ లక్షల మందిలో, ఆ లక్షల శుక్ర కణాలలో నన్ను ఒకడిని ఎంచుకున్నాడు దేవుడు నా తల్లి గర్భంలో. మిమ్మల్ని కూడా అలాగే ఎంచుకున్నాడు. మీరు అది గమనించాలండి. ఇదే దైవ జ్ఞానం అంటే. అందుకే అంటాడు ఇర్మియా గారి గురించి, ఇర్మియా నీవు తల్లి గర్భంలో రూపింపబడక మునిపే, నీవు తండ్రిలో ఉన్నప్పుడే నిన్నే సెలెక్ట్ చేసుకున్నానయ్యా బాబు. ఇశ్రాయేలు ప్రజలకు బుద్ధి నేర్పడానికి నిన్ను పంపించాలని నిన్నే నేను సెలెక్ట్ చేసుకున్నాను అంటాడు. ఇవాళ నన్ను అలా సెలెక్ట్ చేసుకున్నాడు నా తల్లి గర్భంలో, నేను నా తండ్రిలో ఉన్నప్పుడే మీ అందరిని కూడా దేవుడు అలాగే సెలెక్ట్ చేసుకున్నాడు. ఎందుకు అనంటే దేవుడు తన యొక్క చిత్తాన్ని నెరవేర్చి దేవుణ్ణి మన జీవితంలో సంతోషపరచాలి. నా ప్రవర్తన యావత్తును దేవుడు చూసినప్పుడు ఆయన ఆనందపడేవాడిగా ఉండాలి. నా ఆలోచన యావత్తును చూసినప్పుడు ఆయన సంతోషపడేవాడిగా ఉండాలి. అలాగే మీ అందరి ఆలోచనని, మీ అందరి కార్యాలను దేవుడు చూస్తున్నాడు ప్రతిదినం. దేవుడు గుడ్డివాడు కాదు. ప్రతిదినం మనం చేసే కార్యాలన్నిటినీ, మనం ఆలోచించే ఆలోచనలను దేవుడు చూస్తూ ఉన్నాడు. అయితే చూస్తున్నటువంటి ఆ దేవుడు సంతోషపరిచే కార్యక్రమం అయితే మంచిదే, దేవుణ్ణి బాధపరిచే కార్యం అయితే మరి అది మనకి ప్రమాదకరం. యోహాను గారు తన చిన్న ఆయుష్ కాలం మొత్తంలో ఒక్క పాయింట్ కూడా దేవుణ్ణి బాధపరిచిన క్షణాలు లేవు. యేసు ప్రభు 33.5 సంవత్సరం ఈ భూమి మీద బ్రతికినప్పుడు ఒక్క సెకండ్ కూడా తండ్రిని గాయపరిచిన సమయం లేదు. మరి ఈరోజు మనం లేవా? కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు దేవుణ్ణి గాయపరిచే
దినాలు, సంవత్సరాలు మన జీవితంలో ఉన్నాయి. బాగా ఆలోచన చేయాలి. ప్రతి దినంలో కూడా అనేక సార్లు దేవుని గాయపరిచే ఆలోచనలు, గాయపరిచే పనులు, గాయపరిచే చూపులు మన జీవితంలో కనపడుతుంటాయి ప్రతి దినము. అయితే వాటిని మనం సరి చేసుకోవాలి. దేవుడు సంతోషపరిచే జీవితాన్ని మనం జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. అప్పుడే దేవుడు మనకిచ్చినటువంటి జన్మను బట్టి, ఇందాక సహోదరులు మీకు ఒక మాటని పరిచయం చేశాడు. ఆదికాండము 6వ అధ్యాయంలో భూమి మీద నరులను చేసినందుకు దేవుడు సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను. ఎందుకంటే నరుల చెడుతనము భూమి మీద గొప్పదైపోయింది, మంచితనము కాదంట. ఏం గొప్పదైందంట? చెడుతనం గొప్పదైందంట. చెడు ఎక్కువగా కనిపిస్తుందంట, వరదలుగా చెడు కనిపిస్తుందంట. మరి మంచి ఏమీ కూడా కనిపించదు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదిగా కనిపిస్తుందంట. అందుకే వీళ్ళని ఎందుకు చేశానని దేవుడు తన హృదయంలో నొచ్చుకుని ఆయన సంతాపం వ్యక్తం చేస్తున్నాడు. ఎందుకంటే జీవితాలను చూస్తున్నాడు ఆయన. నా జీవితాన్ని ప్రతి దినం చూస్తున్నాడు, మీ అందరి జీవితాలను కూడా ప్రతి దినం చూస్తున్నాడు దేవుడు. అయితే మన మీద ఉగ్రుడై లేచి నిలబడకూడదు దేవుడు. మన మీద ఉగ్రుడై లేచి నిలబడకూడదు. మనల్ని చూసినప్పుడు ఆయనకు సమాధానం కలగాలి, శాంతి కలగాలి, ఆనందపడేటువంటి జీవితం మన జీవితంలో ఆయనకు చూపించాలి. ఒకవేళ ఏదైనా రాంగ్ డిసిషన్ మన హృదయాల్లో ఉంటే, మన జీవితాల్లో ఉంటే, వాటిని మనం తక్షణమే సరి చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. దాని కొరకు ఎంత నష్టపోయినా బాధ లేదు, ఎవరిని దూరపరుచుకున్నా బాధ లేదు, ఏది కోల్పోయినా కూడా బాధ లేదు. కానీ మనం చేయాల్సింది ఏంటంటే, నన్ను కన్న నా దేవుణ్ణి నేను ఏదో ఒక విధంగా ఆయన్ని ఏం చేయాలి? సంతోషపరచాలి. ఎప్పుడైతే మనం ఆ ప్రయత్నం చేయడానికి మనం ముందుకెళ్తామో అప్పుడు దేవుడు అన్ని విషయాల్లో మనకు తోడుగా ఉంటాడు. మంచి మార్గాన్ని కూడా దేవుడు మనకి చూపిస్తాడు. యథార్థవంతులకు చక్కని త్రోవను ఆయనే మనకి చూపిస్తాడట. అదే భక్తిహీనులైతే వారికి విశ్రాంతి దొరకదంట, వారికి ఎప్పుడు నాశనమే ఉంటుందంట. వారి నాశనం కునికి నిద్రపోదట. ఎవరి నాశనము? భక్తిహీనుల యొక్క నాశనము కునికి నిద్రపోదట. కనుక ప్రేమైన దేవుని వాళ్ళారా, ఈ బాప్టిజం ఇచ్చి యోహాను గారి జీవితాన్ని మనం నేర్చుకున్నాం. ఆయన గురించి మనం చెప్పుకోవాలనుకుంటే చాలా సంగతులు ఉన్నాయి. అయితే మనం ఇంకా గ్రంథంలో అనేక విషయాలు మనం నేర్చుకోవాలి. కనుక ప్రతి వారం, గత వారం, ఈ వారంలో కొంతవరకు ఈ యోహాను గారి గురించి మనం కూలంకుషంగా మనం నేర్చుకున్నాం. తర్వాత ఆయన గురించినటువంటి పూర్తి వివరణ డాక్యుమెంట్స్ రూపంలో, పేపర్స్ రూపంలో మన దగ్గర ఉన్నాయి. వాటిని యూట్యూబ్లో ఈ వారం పెడతాం. మన వీడియో చూసేటప్పుడు కింద డిస్క్రిప్షన్లో ఈ పేపర్స్ అన్ని మనం అప్లోడ్ చేస్తాం. ఇవి చూడాలి, మళ్ళీ వీటిని ధ్యానించాలి, చదువుకోవాలనుకునే ఆసక్తి కలిగిన వారు ఖచ్చితంగా ఈ పేపర్స్ని వాళ్ళు మళ్ళా ఓపెన్ చేసి చూసుకొని ఆయన గురించినటువంటి మనం చాలా వచనాలు చదవలేకపోయాం, చదవలేము కూడా, సమయం సరిపోదు. కాబట్టి ఒక ఐడియా, బాప్టిజం ఇచ్చి యోహాను గారి యొక్క జీవితం గురించి ఒక వివరణ, కొంత మటుకు ఐడియా మనం ఈ వీడియోస్లో మనం చేయగలం. మిగిలిన లేఖనాలన్నీ కూడా స్పష్టంగా డాక్యుమెంట్ రూపంలో ఉన్నాయి. అవి ఈ వీడియో కింద మనం పెడతాం. మరలా ఆసక్తి కలిగినటువంటి వారు వాటిని మళ్ళీ రివైండ్ చేసుకోవాల్సిందిగా మేము కోరుచున్నాం. కాబట్టి శ్రద్ధగా, ఓపికతో ఇంతవరకు విన్నందుకు ప్రభువైన క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ నేను ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.